మాలగూడ నియోజకవర్గంలో అట్టహాసంగా ఈ నియోజకవర్గంలోనే కాకుండా ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మాలల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మన మీద చాలా వివక్ష జరుగుతా ఉంది. మాలలని పూర్వ రోజుల్లో తీసుకెళ్లిపోవడానికి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తా ఉన్నాయి. మనం అందరం కూడా ఈ రాజకీయ పార్టీలకు అనుకూలంగానే పనిచేస్తా ఉన్నాం. మనకి భారతదేశానికి స్వతంత్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానే మనం పనిచేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి మనిషికి ఒక ఇల్లు ఉండాలి, కట్టుకోవాలని బట్ట ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజున ఇందిరాగాంధీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసింది. మనం రాజ్యాధికారం వైపు వెళ్తున్న తరుణంలో కొన్ని దుష్ట శక్తులు కొంతమంది స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మనలో ఎస్సీలు ఉన్నటువంటి 59 కులాల్లో మాలలు ఒక్కడే అభివృద్ధి చెందుతా ఉన్నారు. 58 కులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మన మీద కుట్ర చేసి సొంతంగా మనకు వ్యతిరేకంగా ఈ రోజున వర్గీకరణ అనేది జరిగిపోయింది. భారత రాజ్యాంగాన్ని సృష్టించి మనకి బహుమతిగా అందించాడు ఈ భారతదేశానికి. అందుకు ఈ భారతదేశ పౌరులందరూ కూడా ఆ మహానుభావుడికి రుణపడి ఉన్నారని మీకు సభాముఖంగా వినిపించుకుంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాట్ ఓన్లీ పర్టికులర్ కమ్యూనిటీ లేదా ఒక జాతికో సంబంధించిన వాడు కాదు, ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి ఆ మహనీయుడు విద్యను అభ్యసించి ఆసియా ఖండంలోనే మొట్టమొదట ఎకనామిక్స్ లో డాక్టరేట్ పొందినటువంటి ఏకైక భారతీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.